దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు ఉరిశిక్ష విధించింది. 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2016లోనే ఎన్ఐఏ కోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేయగా హైకోర్టులో అప్పీల్ చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఫిబ్రవరి 21న బస్ స్టాప్ లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ జియా, ఉర్ రహమాన్ అలియాస్ ఫఖూస్ అలియాస్ నబీల్ మహమ్మద్ తాసీన్ అఖ్తర్ అలియాస్ హసన్ అలియాస్ మెను, యాసిన్ బక్తల్ అలియాస్ ఫారూక్, అజాజ్ షేక్ అలియాస్ సమర్, ఆర్మన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఐజాబ్ సయ్యద్ షేక్ ఉన్నారు. అనంతరం ఉరిశిక్ష ధృవీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతో పాటు 5 నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీనుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. నిందితుల అప్పీళ్లు కింద కోర్టు తీర్పు ధృవీకరణపై ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులందరికీ ఉరిశిక్షే సరి అంటూ న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. దిల్సుఖ్ నగర్ గానీ, లుమ్ని పార్క్ గానీ, గోకుల్ చాట్ భండార్ గానీ అక్కడ సీరియల్ బంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బంబ్ బ్లాస్ట్ లో దాదాపు 150 మంది ఇంజూర్డ్ అయినారు. అదేవిధంగా 18 మెంబర్స్ చనిపోయినారు ఆ బ్లాస్ట్ లో. ఎన్ఐఏ పోలీసులు చాలా వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడి కొంతమంది టెర్రరిస్ట్ ని పట్టుకున్నారు. ఒక మతానికి చెందిన వాళ్ళు అందరికి అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు. దాదాపు 12 years తర్వాత నిన్న హైకోర్టులో తీర్పు వచ్చింది. అందరికీ ఉరిశిక్ష పడింది. నేను ఎన్ఐఏ పోలీసులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఆ బ్లాస్ట్ లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోళ్ళు. ఆ బ్లాస్ట్ చేసి ఆ టెర్రరిస్టులకి సపోర్ట్ చేసే వ్యక్తులకి ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇదేనా మీ జిహాదు? పేద ప్రజలకి సంపాలే, ఒక భయం ఎంత అట్లాంటి అంటే అందరు భయపడాలి అట్లాంటి ఒక మూమెంట్ తీసుకొని రావాలి. ఇదేనా మీ జిహాద్? దాంట్లో ఒక్క వ్యక్తి మెయిన్ యాసిన్ భట్కల్ ఆయన ఎస్కేప్ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన దొరకలేదు. నేను ఎన్ఐఏ కోర్టుకి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఉరిశిక్ష వేయకండి. నరి రోడ్ పైన షూట్ చేస్తే చాలా బాగుంటుందని నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తుంది. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయం. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలు ఎవరున్నా కానీ
వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది.